నమస్తే కాగలు, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. కానీ ఒక్క ఇంటి ఫ్యామిలీ మంచిగా బతుకుతుందంటే పక్కింటి వాళ్ళ కళ్ళు ఒక్క ఫ్యామిలీ మీద ఉంటాయి. ఆ ఇద్దరు మూలు మంచిగా బతుకుతున్నారు, వాళ్ళకి ఏదన్నా పుల్ల పెడితేనే వాళ్ళు బతకరు అని చెప్పి అది ఆలోచిస్తారు. ఆలోచించి ఏం చేస్తారు, ఎరిగింటి ఆమెనో పొరిగింటి ఆమె లచ్చానో బుచ్చానో ఎల్లానో పోషానో ఏమంటారు, వాళ్ళు ఇద్దరు మూలు మంచిగా బతుకుతున్నారు అని చెప్పి అంతా మన ఇంట్లో చిచ్చు పెడతారు. ఎట్లా, నీ మొగోడు దానికి అలవాటు, లేకపోతే నీ మొగోడు ఇట్లా చేస్తున్నాడు, నీ మొగోడు తాగుతున్నాడు, నీ మొగోడు ఇట్లా అని మనకి లేని పంచాయతీ పెళ్ళినా మొగలు కొట్లాడంగానే అలికిలకిలకిలని అవుతుంటాం. నవ్విన తర్వాత మనం ఏం చేస్తాం, ఇద్దరు మొగలు కొట్టినామో మనం 2 రోజులు 3 రోజులు మాట్లాడడం. ఇప్పుడు ఫ్రీ బస్సులు అయినాయి, నా పెళ్ళామో నీ పెళ్ళామో దేనికపోయేది అనుకో బస్సుమని ఎక్కిపోతుంది. అసలు ప్రపంచంలో ఇట్లా నాటకాలు అయినాయి. ఏం చేస్తాం, మన రాత మన జన్మగీత. ఏది మాయేరా కాలం ఎటు వాయేరా అని బ్రహ్మం గారు చేసిన చరిత్రలో కరెక్ట్గా నడుస్తుంది. ఎవరైనా నాకు కామెంట్ రూపంలో తెలపండి, నిజమా కాదా.